హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు తెలుగుకు సంబంధించినటువంటి ఇండెక్స్ చూపిస్తాను. ఒకళ్ళు కామెంట్ చేశారు, అన్ని సబ్జెక్ట్స్ ఇండెక్స్ చూపించండి అని. నేనైతే ట్రై చేస్తాను, లేకపోతే పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్లో పెడతానమాట ఫొటోస్ తీసి నాకు వీలు కుదిరినప్పుడు. ఈరోజు తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి చూద్దాము. సార్ వచ్చేసి తెలుగు కంటెంట్ వచ్చేసి వెంకట్రావు సారు, అలానే తెలుగు మెథడాలజీ వచ్చేసి పుల్లూరు లోకనాథ్ రెడ్డి సార్ అనమాట. వీళ్ళిద్దరూ టీచ్ చేస్తారు ఆన్లైన్లో. చూడండి, పఠన అవగాహన ఫస్ట్ అపరిచిత పద్యము గద్యము అన్నది ఫస్ట్ ఇస్తారు. పద్య పఠనావగాహన, గద్య పఠనావగాహన ఎట్లాగా అన్నది. తర్వాత తెలుగు వాచకాల్లో పాఠ్యభాగ విషయాలు, ఇందులో మొత్తం ఏమిస్తారు, 1 నుంచి 10 తరగతుల్లో కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ క్లాస్ నుంచి తెలుగు కంటెంట్, దానికి సంబంధించిన కంటెంట్కి సంబంధించినటువంటిది గ్రామర్తో సహా లెసన్ వైజ్గా ఇచ్చేసారనమాట 10th వరకు. తర్వాత ఇక్కడ పదజాలం, అంటే ఇదంతా గ్రామర్ కిందకు వస్తుంది. ఇక్కడ ఇచ్చారు అర్థాలు, పర్యాయ పదాలు, నానా అర్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతి, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, సంస్కృత న్యాయాలు, వివరణ ఇది ఇచ్చారనమాట. తర్వాత భాషా అంశాల్లోకి వస్తే ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణమాల, భాషా భాగాలు, విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికలు, లింగాలు, వచనాలు, పురుషాలు, కాలాలు, సందులు, విరామ చిహ్నాలు, పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు ఇవన్నీ తెలుగు కంటెంట్కి సంబంధించిన ఇంతవరకు. తర్వాత తెలుగు మెథడ్స్లో చూడండి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. వీడియో పాస్ చేసుకొని కూడా చూడవచ్చు. మొత్తము 10 ఉన్నాయి తెలుగు మెథడ్కి సంబంధించినవి. ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, సాహిత్య ప్రక్రియలు, మాతృభాష స్వభావము, నిర్మాణం, ప్రాధాన్యత, పాఠ్యపుస్తకాలు ఇవన్నీ, భాషా సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, బోధన అభ్యసన సామాగ్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు, లాస్ట్లో భాషా మూల్యాంకనం. ఇక్కడ దత్తాంశ విశ్లేషణ పరిపుష్టి, ఈ అంశం తెలుగు వర్క్ బుక్లో పేజీ నెంబర్లో ఉంది అని చెప్పేసి ఉన్నారు. తర్వాత నేటి విద్యా విధానంలో మూల్యాంకన సాధనాలు ఇది కూడా ఇచ్చారనమాట. గ్రేడింగ్ విధానము, పరీక్ష అంశాలు, తరగతి గది సన్నద్ధత ఇవన్నీ ఉంటాయి. చూడండి, పఠన అవగాహన అంటే అపరిచిత పద్యము గద్యం మనకి ఇస్తారు కదా, దాన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి. ఒక పోయం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ ఇచ్చేసేయడము. అలానే ఒకటి తీసుకొని వాటికి సంబంధించినవి మనం ప్రాక్టీస్ చేసుకోవడం అన్నమాట. ఇవన్నీ చూసుకొని ఒకసారి మనము ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలానే గద్యానికి సంబంధించినటువంటిది కూడా గద్యము, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ కింద ఆన్సర్స్ అలా ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఫస్ట్ క్లాస్ చూపిస్తాను. ఈరోజైతే మార్నింగు 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారనమాట సారు. మొన్న ఒకసారి క్లాస్ జరిగింది, ఈరోజు ఒక క్లాస్ జరిగింది. ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చాలాసార్లు చదువుకుంటాం కదా, ఫస్ట్ క్లాస్ నుంచి అట్లాగా. అందుకని సారు 10th నుంచి 9th అట్లా చేద్దాము, అప్పుడు అంతా కవర్ అవుతుంది అని కూడా. ఆల్రెడీ మీరు చదువుకుంటారు, టెట్కి కూడా చదువుకుంటారు కదా, అందుకని 10th క్లాస్వి ఎక్కువ చదువుకుంటారు. అది కాక 10th క్లాస్ కొత్త బుక్ అనమాట, అందుకని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. ఇది కూడా చూడండి, ఫస్ట్ క్లాస్ ఇది. ఇది సెకండ్ క్లాస్. ఇట్లా మొత్తం ఇచ్చారనమాట. నేను కూడా చదువుకుంటూ ఉంటా కదా, అందుకని నాకు వీడియోస్ పెట్టడము కష్టం. కామెంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి, వాటిని చూస్తూ ప్రతిదానికి కామెంట్ చేయాలంటే కూడా కష్టము. మెయిన్వి చూపిద్దాము, యూజ్ ఉంటుంది అన్నట్లుగా తీస్తున్నాము. థర్డ్ క్లాస్ నుంచి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఊరికనే ఇచ్చారు, థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు. కవి పరిచయము, దానికి సంబంధించిన భాషాంశాలు, వ్యాకరణాలు. బుక్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఇచ్చారనమాట మనకి. టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటుందో అట్లానే.